బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, నాకు తెలిసి దీనికి ఏజ్ ఒక 90-80 పైగానే ఉండొచ్చు అనమాట. ఒకసారి దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో ప్రస్తుతం మనతో జెనెక్స్ అమర్ ఉన్నారు, ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో హాయ్ సార్. సో యాక్చువల్లీ ఏంటి సార్ ఈ కార్ ఇవన్నీ కూడా మూవీస్కి దేనికైనా కావాల్సి వచ్చినా కానీ మీ దగ్గరికి వస్తారండి, ఏంటి అసలు? టాప్ 5 ప్రొడక్షన్ కంపెనీస్కి మనం ఆఫీషియల్ డిజైనర్ అండి. ఇప్పటివరకు ఒక ఆల్మోస్ట్ 100+ మూవీస్ చేసాము. ఇది 1955 డాడ్జ్ అండి. దీంట్లో ప్రకాష్ రాజ్ గారు వాడతారు. ఓజీకి చాలా వెహికల్స్ మనం ఇచ్చాము. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు చూస్తున్నారు. ఇది ఎట్లా అనిపించింది సార్ యాక్చువల్లీ ఓజీలో ఈ కార్ యూజ్ చేయడం కావచ్చు, సో మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే అది ఇండస్ట్రీ హిట్ అనుకోండి, దసరా మాన్య అనుకోండి, ఫెస్టివల్ హిట్ కాబట్టి అది దాంట్లో మనం భాగం పంచుకున్నందుకు అందులో వర్క్ చేసిన టీం కానీ అందులో పార్ట్ అయిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రాజెక్ట్స్ చేసాము, అంటే మన మహేష్ గారి గుంటూరు కారం అనుకోండి, ఎన్టీఆర్ బయోపిక్లో చైతన్య రథం అనుకోండి, అట్లా నా పేరు సూర్యాలో 6 టైర్ వెహికల్ కానీ అట్లా చాలా మూవీస్ చేసాము, 100+ మూవీస్ చేసాము. కానీ ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది. అఖండ 1 చేసాము, అఖండ 2 బాలయ్య గారిది ఇంకా చూడబోతారు మీరు. ఇది కాదు, బాలయ్య గారికి ఒక సపరేట్ స్పెషల్ వెహికల్ ఒక డిజైన్ చేసి ఇచ్చాను. నేను డిజైన్ చేసిన ఒక 100 మూవీస్లలో ఒక ఎత్తు అయితే అఖండ 2 ఇంకొక డిఫరెంట్గా ఉండబోతుంది. బాలయ్య గారికి అది చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడెప్పుడు December 5th ఎప్పుడు అనే ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే December 5th అనౌన్స్ చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సార్ అట్లనే ఇప్పుడు బాలయ్య బాబు గారి కంటేనే చాలా స్పెషల్ అంట కదా మీ దగ్గరికి, సో వాళ్ళ ఫ్యామిలీకి ఏది కావాల్సి వచ్చినా ఇక్కడికే వచ్చి చేయించుకుంటారంట, ఏంటి సార్ ఒక్కసారి? బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్ అనుకోండి, ఇప్పుడే కాదు వాళ్ళ పిల్లలు మేడం గారు కానీ వాళ్ళ పాపలు, 2 పాపలు కాలేజ్కి వెళ్ళే డేస్లలో కూడా మనం డిజైన్ చేసిన వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ బాబు కానీ మోక్షజ్ఞ గారు కానీ లేదంటే బాలయ్య గారు కానీ వాళ్ళ పర్సనల్ వెహికల్స్ అన్నీ నేనే మెయింటైన్ చేస్తాను, నేనే డిజైన్ చేస్తాను. అట్లే బాలయ్య గారి మూవీస్ అన్నీ కూడా బోయపాటి గారు బాలయ్య గారితో అన్నీ చేస్తాను. ఇప్పుడు అఖండ 2కి ఒక స్పెషల్ వెహికల్ డిజైన్ చేసి ఇచ్చాను. అది ఇంకా మీకు తెలిసిందే కదా, బోయపాటి గారి టేకింగ్, బాలయ్య గారికి ఉన్న గ్లామరు, హీరోయిజము, ఏదైతే యాక్షన్ సీన్స్ కానీ వచ్చే విధానము, అది మూవీకి అంటే ఫ్యాన్స్కి కానీ అదొక పండుగ అనుకోండి December. ఇంకా సో అట్లనే మనం ఈ కార్ విషయానికి వస్తే, సో ఓజీలో మామూలుగా ఈ కార్ని మామూలుగా ఆ టైంకి సంబంధించి ప్రిఫర్ చేశారు కదా, సో మీ దగ్గరికి మామూలుగా ఎట్లా వచ్చింది సార్ ఈ ఆఫర్? నాని గారికి, పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ చేస్తాము. అట్లే సుజిత్ గారిది కూడా ఇది 3rd మూవీ చేస్తున్నాము. రన్ రాజా రన్, సాహు ఇది 3rd మూవీ చేసాము. బట్ అసోసియేషన్ చాలా అందరితో ఉంది, లైక్ ప్రొడక్షన్ కంపెనీతో ఉంది, డైరెక్టర్తో ఉంది, హీరో గారితో ఉంది. కాబట్టి ఇట్లాంటి వర్క్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళమంటారు. ఇది కాన్సెప్ట్, ఇది 1993-2000 టైం బ్యాక్ డ్రాప్. ఇది మోడల్ ఎప్పుడు సార్? ఇది 55 అండి, 1955 70 years ఓల్డ్ వెహికల్ ఇది. 55 ఓల్డ్ బ్యాక్ డ్రాప్ వెహికల్ ఇది. మూవీ అంతా 1993-2000 ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి అప్పుడు వెహికల్స్ కావాలని అడిగినప్పుడు మనం దానికి డిజైన్ చేసి ఇవ్వటము చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫర్దర్గా ముందు కూడా ఇంకా చాలా డిజైన్స్ చేసిస్తాము. సో అట్లానే ఏ మూవీకి సంబంధించిన కార్స్ అయినా కూడా మన దగ్గర అంటే పర్టికులర్గా అలా తయారు చేసి ఇస్తాం అని కూడా చెప్తున్నారు కదా సార్. అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ వరకు? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ చేసి ఇచ్చాము. కృష్ణగాడి వీరప్రేమ కథ అనుకోండి, ఎన్టీఆర్ బయోపిక్ అనుకోండి, అరవింద సమేత అనుకోండి, జనతా గ్యారేజ్ అనుకోండి. జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసాము, మొత్తం మనమే చేసాము. అట్లా కళ్యాణ్ రామ్ గారు 118 కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్, అట్లా చెప్పుకుంటూ పోతే అందరికీ మనం వర్క్ చేసామండి. అందరి హీరోస్కి వర్క్ చేసాము, అందరు డైరెక్టర్స్తో చేసాము, అందరు ప్రొడక్షన్ కంపెనీస్తో చేసాము. ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ ఎక్కడైతే ఎలివేషన్ కానీ, ఎక్కడైతే వాళ్ళకి హీరోయిజం కానీ విలనిజం కానీ హైప్ రావాలనుకున్నప్పుడు కానీ, అంటే ఆ క్యారెక్టర్ సపోర్ట్ ఏదైతే కార్ అట్లా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు నాతోని మనల్ని అప్రోచ్ అవుతారు. మనం వాళ్ళకి సబ్జెక్ట్ తగ్గట్టు మనం డిజైన్ చేసి ఇస్తాము. తెలుగు ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. ఓకే, ఎట్లా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక పార్ట్, మీరు కూడా ఒక పార్ట్ అని చెప్పాలి ఇప్పుడు కార్ తోటి, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కరికే కాదు, ఇండస్ట్రీ హిట్ అవ్వటము, అన్ని వర్గాల వాళ్ళు మూవీ బాగుంది అనట్లము, అందులో మనం భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మీకు తెలిసినట్టు ఎలక్షన్స్లల్లో
బాబు గారు ఎంత కష్టపడ్డారో అందరూ ఎవరైతే భాగం పంచుకున్నారో ప్రతిఫలం ఆశించపోయినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, అట్లానే ఇది కూడా అంతే. ఓకే మేమంతా ఎలక్షన్స్ కనుకోండి, ఇప్పుడు ఓజీకి అనుకోండి, మేము పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఓకే. సో ఎన్ని రోజులు షూట్ అయింది సార్ దీని మీద? దీని మీద 7 to 8 days అయిందండి. 7 to 8 days. 7 to 8 days అయింది షూటు. కాబట్టి మీరు చూసారు కదా ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంత ఇది ఉందో, సెకండ్ ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అయింది ప్రకాష్ రాజ్ గారే. కాబట్టి తనకి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిదేమో మనం డిజైన్ చేయడానికి ఏమీ లేదు, అది మీకు కాంటెస్ట్ ఆఫ్ వెహికల్ వాడారు, దాంట్లో డిజైన్ చేసేది కూడా ఏం లేదు కాబట్టి అది మనం ఏం చేయలేదు, ఇది మనం చేసి సార్. యాక్చువల్లీ అంటే మూవీస్ కి తగ్గట్టు కారు మీకు చెప్తారు కదా, సో అంటే స్టోరీ కూడా చెప్పడం మీకు అట్లా చెప్తారా లేకుంటే? అంతే కదా, ఇప్పుడు అన్నీ అంతే. డాడ్ ఇది ఓజీ అనుకోండి, అఖండ 2 అనుకోండి, పలానా స్టోరీ ఇది, హీరో ఇది, క్యారెక్టర్ ఇది, సినిమా సబ్జెక్ట్ ఇది అనేది చెప్తారు. చెప్పిన తర్వాతనే అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తాం, ఏదైనా డిజైన్ కానీ దానికి కావాల్సిన ఇది అంతా అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తాం. సో అట్లానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ప్రతిదీ అంటే కాస్ట్కి సంబంధించి ఇక్కడే మొత్తం బ్రాండ్ అంతా జరుగుతుందని విన్నాం. ఏంటి సార్ అసలు? ఎలక్షన్స్కి చేసాం కదా, అందరి ఎమ్మెల్యేస్కి, బాలయ్య గారికి కానీ అందరికీ ఎమ్మెల్యేస్ డిజైన్ చేసి ఇచ్చాము. బాబు గారికి ల్యాండ్ క్రూజర్ ఏదైతే ఉందో, కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో, మనం ఇక్కడ చేసి ఇస్తే నెక్స్ట్ డే దాని మీదే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఓకే, చాలా సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో, హ్యాపీగా తన కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా ఫీల్ అవుతాడో, అలానే ఇది కూడా అంతే. మనం చేసిన వెహికల్ మన కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంటే అందరూ తనని ఆదర్శంగా, దైవంగా పూజిస్తూ ఉంటే, తను ఒక లీడర్ కానీ, ఒక విజనరీ లీడర్ కానీ ఎస్టాబ్లిష్ అవుతుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనము దాంట్లో భాగమైనందుకు, ఆ జర్నీలో మనం కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. సో అట్లానే మీరు ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాను. సో ఏంటి సార్ ఈ రెడ్ కలర్, ఎప్పుడు చూసిన రెడ్ కలర్తోనే కనిపిస్తుంటారు? ఇష్టమైన కలర్ అండి, నాకు నచ్చిన కలర్ కాబట్టి. అంతే అండి, నాకు నచ్చిన కలర్ కాబట్టి నేను ఓన్లీ రెడ్డే చేస్తాను, రెడ్డే వేసుకుంటాను. అన్నీ నేను వాడే వస్తువులు కూడా రెడ్డే ఉంటాయి, అది నాకు ఇష్టమైన కలర్ అండి. ఓకే. సో ఈ కార్ వచ్చేసి ఇప్పటికి ఎన్ని మూవీస్లో యాక్ట్ చేసింది సార్? ఈ కార్స్ ఇప్పటికి 4 అయిపోయినాయండి. ఫస్ట్ కృష్ణగాడి వీరప్రేమ కథ, ఓకే, కృష్ణగాడి తర్వాత జయలలిత బయోపిక్ ఒకటి కంగనా చేసింది కదా, తలేవా, దాంట్లో అరవింద్ స్వామి ఆడతారు యాజ్ ఎ ఎంజిఆర్ క్యారెక్టర్ లాగా. థర్డ్ వచ్చి మంగళవారం మూవీ మొన్న RX100 డైరెక్టర్ చేశారు కదా, అది. ఇది 4th మూవీ ఇది. అట్లా మా దగ్గర ఎవ్రీ వెహికల్ హ్యాస్ ఎ హిస్టరీ అనమాట. ఒక్కొక్క వెహికల్ హ్యాస్ డన్ మల్టిపుల్ మూవీస్. కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఈ 20 years ఆఫ్ మా జర్నీలో ఆల్మోస్ట్ మేము ఒక 100+ మూవీసే చేసాం. మాకేంటంటే ఈ జర్నీకి అంతటి కారణం మాకు బాలయ్య గారండి. ఎందుకంటే మా జెనెక్స్ స్టార్ట్ చేసి 2005లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ స్టోర్ బ్రాండ్ ఏదైతే అప్పుడు లాంచ్ అయింది, అది బాలయ్య గారి చేతుల మీద మేము రిబ్బన్ కట్ చేసుకోవటము, ఆ బ్రాండ్ ఎలా గ్రో అవటము, ఇలా మళ్ళీ బాలయ్య గారికే మేము సర్వీస్ చేసేయటము. ఓకే సార్. అట్లా ఇప్పుడు బాలయ్య బాబు గారికి చేసిన ఒక కారు, సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా ఫ్యాన్స్ వెళ్తే సో దాంతో పిక్స్ దిగి బాలయ్య బాబు గారితో దిగినంతగా ఫీల్ అవుతారండి. ఏంటి అసలు ఆ కార్ డీటెయిల్? అదే ఎలక్షన్స్ అప్పుడు మనం ఒకటి క్యాంపెయిన్ వెహికల్ చేసి ఇచ్చాం బాలయ్య గారికి. అదే లాస్ట్ ఎలక్షన్స్లో బాలయ్య గారు పేరున అందరికీ తనతో సెల్ఫీ ఇచ్చారు. కొంతమందికి ఇవ్వలేకపోయారు, అంటే కొంతమందికి వాళ్ళు నిరాశతో వెళ్ళిపోతూ అక్కడ బాలయ్య గారి క్యాంపెయిన్ వెహికల్ మనం చేసాం కదా, దాని ముందు ఫోటో దిగి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారంట. అది వసుంధర మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, మరి ఎవరైతే బాలయ్య గారితో ఎవరైతే దిగలేకపోయారో అట్లా వెహికల్తో దిగి సంతోషించారు వాళ్ళు. వాళ్ళకి అన్లక్కీగా ఫీల్ అయిన వాళ్ళు దీంతో వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. దట్ వాజ్ గ్రేట్ అని చెప్పి మేడం గారు మనకు ఒక ఇది ఇచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా సంతోషం వేసింది అది.